వంశ ప్రఖ్యాతిని విన్నాడు జనకుడు. పొంగిపోయాట. సింహాసనంలోంచి లేచి 2 చేతులెత్తి వశిష్ఠుడికి నమస్కరించి, అయ్యా ఇంత గొప్ప వంశం, పొంగిపోతున్నాను, మా వంశం గురించి కూడా నేను చెప్తానన్నాడు. జనకుడే స్వయంగా చెప్పుకున్నాడు తన వంశాన్ని. మా వంశానికి మూలకర్త నిమి, ఆ నిమికి పుట్టినటువంటి వాడు మిథి, ఆ మిథికి పుట్టినటువంటి వాడు ఉదావసు, ఉదావసువుకి పుట్టినటువంటి వాడు నందివర్ధనుడు, నందివర్ధనుడికి పుట్టినటువంటి వాడు సుకేతువు, ఆ సుకేతువుకి పుట్టినటువంటి వాడు ఆ దేవరాతుడు, దేవరాతునికి పుట్టినవాడు బృహద్రథుడు, బృహద్రథుడికి పుట్టినవాడు మహావీరుడు, మహావీరుడికి పుట్టినటువంటి వాడు సుధృతి, ఆ సుధృతికి పుట్టినటువంటి వాడు దుష్టకేతువు, దుష్టకేతువుకు పుట్టినవాడు హర్యశ్వుడు, హర్యశ్వుడికి పుట్టినటువంటి వాడు మరుడు, మరుడికి పుట్టినటువంటి వాడు ప్రతింధకుడు, ప్రతింధకుడికి పుట్టినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుడికి పుట్టినటువంటి వాడు దేవమీఢుడు, దేవమీఢుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు మహీధ్రకుడు, మహీధ్రకుని యొక్క కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని యొక్క కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని యొక్క పెద్ద కుమారుణ్ణి నా పేరు జనకుడు, నా తమ్ముడు వీడి పేరు కుశధ్వజుడు. నాకు 2 కుమార్తెలు, నా పెద్ద కుమార్తె పేరు సీత, నా 2వ కుమార్తె పేరు ఊర్మిళ, వీడు నా తమ్ముడు. ఒకానొకప్పుడు ఒక మహారాజు వచ్చి సీతమ్మనిచ్చి వివాహం చేయలేదని కోపగించి నాతో యుద్ధం చేసి ఓడిపోయి మరణించాడు. ఆ సాంకాస్య నగరాన్ని రాజధానిగా చేసుకుని నా తమ్ముడు పరిపాలిస్తున్నాడు. నా తమ్ముడికి 2 కుమారులు, పెద్ద కుమార్తె పేరు మాండవి, 2వ కుమార్తె పేరు శృతకీర్తి. కాబట్టి మా ఇద్దరికి 2 కూతుళ్ళు, ఇది మా వంశచరిత్ర అని చెప్పాడు. పరవశించిపోయాడు దశరథ మహారాజు గారు. ఇంత గొప్ప వంశం, విదేహ వంశం చేసుకోవచ్చా అని అడిగాడు. తను నిర్ణయం చేయలేదు, తండ్రి బ్రాహ్మణుల మీద ఆధారపడ్డాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ, మహర్షులు మార్కండేయాదులందరూ అక్కడ కూర్చున్నారు. గొప్ప వంశాలు, ఇటు విదేహ వంశం, ఇటు ఇక్ష్వాకు వంశం, 2 వంశాలు ఇంత గొప్పవి. కాబట్టి ఈ 2 వంశాలు వియ్యం అందితే ఇంతకన్నా కావలసిందే ఉంది, తప్పకుండా ఈ వివాహం జరగవలసిందే అని ఆశీర్వచనం చేశారు. ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సంతానకారకుడైనటువంటి భగుడు అధిదేవతగా ఉండగా ఈ సీతారామ కళ్యాణం జరగాలి అని నిర్ణయం చేశారు. వెంటనే వశిష్ఠ విశ్వామిత్రుడిద్దరూ లేచి నిలబడ్డారు. నిలబడి వాళ్ళన్నారు, భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్. మేము ఈ దశరథ మహారాజు గారికి ఇంకొక 2 కుమారులు ఉన్నారు, రామలక్ష్మణులే కాదు భరత శత్రుఘ్నులు ఉన్నారు. ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరికీ కూడా నీ తమ్ముని కుమార్తెలైనటువంటి మాండవిని శృతకీర్తిని ఇమ్మని అడుగుతున్నామన్నారు. అంటే తమ్ముడు కాదు మాట్లాడింది, పెద్దరికం అంటే పెద్దరికం, పెళ్లికి అన్నగారి పేరేయడం కాదు, నిర్ణయించింది జనక మహారాజు గారి. ఆయన అన్నాడు, తప్పకుండా నేను సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ, నా పెద్ద కూతురైనటువంటి సీతమ్మని రాముడికిచ్చి వివాహం చేస్తాను, నా 2వ కూతురు ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తాను, నా తమ్ముడి కూతుళ్లలో పెద్ద కూతురైనటువంటి మాండవిని భరతుడికి ఇస్తాను, 4వదైనటువంటి శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇస్తాను. 4 ఇచ్చి 4 ఆడపిల్లలకి వివాహాలు జరుగుతాయి. త్రిర్దదామిన సంశయ అన్నాడు. 3 మాటలు చెప్తున్నాను. ఈ మాట పిల్లనిస్తాను, పిల్లల్నిస్తాను, పిల్లల్నిస్తాను అంటున్నాను. 3 మాటలు అంటే సత్యం. అందుకే వేస్తే 3 ముళ్ళు. ఓం శాంతి శాంతి శాంతి, ఆచమనం చేస్తే 3 మాటలు. 3 మాటలు అంటున్నాను, ఇస్తాను పిల్లని, మాట తప్పనన్నాడు. అదే నిశ్చయార్థం. కాబట్టి త్రిర్దదామిన సంశయ, 3 మాటలు చెప్తున్నాను, ఇస్తున్నానని అన్నాడు. అందరూ సంతోషించారు. ఆ రాత్రి గొప్ప రాత్రి. అవతల ఆడపిల్లివారు, యువతల మగపిల్లివారు, అవతల మహర్షులందరూ కలుసుకున్నారు. మహర్షులందరూ కలుసుకుని ఏం చేస్తారు ఆ రాత్రి? వాళ్ళు మాట్లాడుకోరు. వాళ్ళందరూ ఒకరి వాళ్ళు 2 అయితే కదూ, వాళ్ళందరూ కలిపి ఒకటే ఆత్మ, మౌనము చేత ఆనందిస్తారు. కాబట్టి ఆ రాత్రి మహర్షులందరూ ఒక చోట కూర్చుని ఆనందించారు. ఎంతో సంతోషంగా పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. ఒక్కొక్క కుమారుడి పేరు మీద 1,00,000 గోవుల చప్పున దానం చేశాడు దశరథ మహారాజు గారు. బంగారు శృంగములను పెట్టి గోదానం చేసే సమస్త దోషములు నశిస్తాయి. జనక మహారాజు గారు 10 దానములు చేసి కన్యాదానం చేశాడు. ఎప్పుడైనా కన్యాదాత కన్యాదానం చేసేటప్పుడు ఓ గంధపు చెక్కని గుమ్మడి పండు మీద పెట్టి కన్యాదానం చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే, అయ్యా నేను నిర్ధనుణ్ణి, అంత డబ్బున్నవాణ్ణి కాను, అందుకని 10 దానాలు చెయ్యలేను, కాబట్టి అన్ని దానాలకి ప్రత్యామ్నాయంగా గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి ఇచ్చేస్తున్నాను అని గుర్తు.
డబ్బు ఉన్నవాడైతే, శక్తి ఉన్నవాడైతే ఎప్పుడూ కూడా కన్యాదానం చేసేటప్పుడు ఒక్క కన్యాదానం చేయకూడదు, దశదానాలు చేసి కన్యాదానం చెయ్యాలి. అందుకని మహానుభావుడు దశరథ మహారాజు గారు కొడుకుల వివాహ సమయమునందు ఒక్కొక్క కుమారుడి పనుపున 1,00,000 గోవులని బంగారు శృంగములతో బ్రాహ్మణులకు దానం చేశాడు. అందువల్ల అభ్యున్నతి ఏర్పడింది. అలాగే మంగళ పదార్థాల్ని వర్ణిస్తారు మహర్షి. అక్కడ ఉండేటటువంటి సృక్కులు, స్రువాలు, సంస్కరింపబడినటువంటి అక్షతలు, లాజలు, పేలాలు, రంధ్రములు కలిగినటువంటి పాత్రలు, అందులో పోసినటువంటి మట్టి, అందులోంచి పైకొచ్చినటువంటి అంకురములు, వీటన్నిటితో కూడినటువంటి పాత్రలు, అగ్నిహోత్రాలు, వేదులు, విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి కలిపి అన్నిటినీ సిద్ధం చేసి ఉంచగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 వివాహం చేసుకోవడానికి వచ్చారు. మహర్షి ఒక్క మాట విడిచిపెట్టరు. ఆ పీటల మీద కూర్చునేటప్పుడు వాళ్ళు వచ్చి ఎలా కూర్చున్నారో వర్ణించారు. వాళ్ళు బ్రాహ్మణులకు, జనక మహారాజు గారికి ప్రదక్షిణ పురస్సరంగా వచ్చారు. ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ కుడి చేతి వైపుకి ఉంచాలి. కుడి చేతి వైపుకు ఉంచాము అంటే పూజనీయుడు అని గుర్తు. విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు బృహన్నలతో చెప్తాడు, నాంత నేను బాణం వెయ్యను మా గురువుగారు ద్రోణాచార్యుల వారు. యుద్ధరంగంలో రథం తిరుగుతున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఎటు వెళ్ళినా పర్వాలేదు, మా గురువుగారు మాత్రం నా ఎడం చేతి వైపుకి ఉండకూడదు, ఎప్పుడూ ఆయన రథం నా కుడి చేతి వైపు ఉండేటట్టు చూడు అని చెప్తాడు. గురువుగారిని ఎడం చేతి వైపుకి ఎప్పుడూ ఉంచకూడదు, గురువుని కుడి చేతి వైపుకు ఉంచాలి. అంటే మహాపూజనీయుడిని గుర్తు. కేవలము ఆ భావ ప్రకటన చేత ఔన్నత్యము కలుగుతుంది. ప్రదక్షిణం చేశామంటాం. ప్రదక్షిణం చేశామంటే నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చాననుకోండి, వెళ్ళేటప్పుడు నా ఎడం భుజం ఉంటుంది, వచ్చేటప్పుడు కుడి భుజం ఉంటుంది వీటికి. కానీ ప్రదక్షిణం చేస్తే మధ్యలో ఉన్న భగవన్మూర్తి చుట్టూ తిరిగినప్పుడు నా కుడి భుజం దాని వైపు ఉంటుంది. అంటే అది పరమ పూజనీయము, నన్ను ఉద్ధరించగలిగినది అని నేను నమ్మానని గుర్తు. మౌనంగా తిరగాలి, గుండ్రంగా తిరిగితే కుడివైపు ఉంచాను కాబట్టి మూర్తి కింద ఉన్న చక్రము యొక్క ప్రభావం చేత యువతలవాడు తరిస్తాడు. భగవంతుని యొక్క అనుగ్రహం ఆ తేజస్సుగా అతని మీద పడుతుంది. ఎవడు మాట్లాడుతూ తిరుగుతాడో వాడి మీద పడదు. అందుకని ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. అందుకని ఆ వివాహ వేదిక మీదకి వెళ్ళినప్పుడు కూడా బ్రాహ్మణులకు, జనక మహారాజు గారికి, వశిష్ఠ విశ్వామిత్రాదులకు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇవన్నీ ఏదో కావాలని వర్ణించడానికి చెప్పరు మహర్షి. ఒక పెళ్లి చేసుకునేటప్పుడు సీతారామ కళ్యాణం చదువుకుని పెళ్లి చేసుకుంటే ఓహో ఇలా వెళ్ళాలన్నమాట. పెళ్లి చేసుకునేటప్పుడు వేదిక మీద కన్నది కూడా అర్థం అవుతుంది. వెళ్ళారు, పెళ్లిపీటల మీద కూర్చున్నారు, సుముహూర్తం వచ్చింది. పిలిచాడు రాముణ్ణి, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అన్నాడు. సీతారామ కళ్యాణంలో చెప్పబడినటువంటి ఈ శ్లోకం మహాద్భుతం. ఎక్కడ ఏ కన్యాదానం చేసినా ఏ తండ్రి అయినా ఆడపిల్లను ఉద్దేశించి ఇవే మాటలు చెప్తాడు. ఇయం సీత, ఈమె సీత, మమ సుత, నా కూతురు, సహధర్మచరీతవా, ఇంట్లో పుట్టిన పిల్లని ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అంటే ఈడ పుట్టింది, కానీ ఈడ పుట్టి ఈడ ఉండే పిల్ల కాదు, ఆడకి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది, నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఈ లక్ష్మి. ఈమె ఇక్కడెందుకు పుట్టింది అంటే నన్ను తరింపచేయడానికి పుట్టింది. ఫలానా వారు నా తండ్రి అని చెప్పి ఆమె నడవడి చేత 2 వంశాల్ని ఉద్ధరిస్తుంది, అందుకు పుట్టింది అని తండ్రి మురిసిపోతాడు. కాబట్టి ఈయం సీత మమ సుత, నా కూతురు, సహధర్మచరీతవా. కన్యాదానం చేసేటప్పుడు కామపత్నిగా ఇవ్వరు, ధర్మపత్నిగా ఇస్తారు. భార్యని ఎందుకు స్వీకరిస్తాడు అంటే ధర్మమునందు ఆలంబనంగా తీసుకుంటాడు. ఆమెని తీసుకున్నాడు కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, ఆమెని చేపట్టాడు కాబట్టి దేవాలయ దర్శనం చెయ్యాలి, పెద్దలు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి, ఆశ్రమాలకు వెళ్ళాలి. దాని చేత తాను చేపట్టినందుకు ఆడపిల్ల జీవితాన్ని ఉద్ధరించినట్టు అవుతుంది. కాబట్టి సహధర్మచరీతవా, నీతో కలిసి ధర్మంలో ప్రవర్తించడానికి ఈమెని నీకు ఇస్తున్నాను. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణిన. వివాహ కాండయందు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టడం కొన్ని చోట్ల ముహూర్తం, పాణిగ్రహణం చేయడం కొన్ని చోట్ల ముహూర్తం, మంగళసూత్రం కట్టడం కొన్ని చోట్ల ముహూర్తం. చాలామంది పొరపాటు పడుతుంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం అనుకుంటారు, కానే కాదు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నది సుముహూర్తం కాదు.
ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకున్నది సుముహూర్తం. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారంటే అనుకూల దాంపత్యానికి పెట్టుకుంటారు. మధ్యలో తెర ఎందుకు అడ్డు పెడతారంటే ఒకరి కళ్ళలోకి చూపు ఒకరిది పడకూడదు. ఆ సుముహూర్తం వచ్చినప్పుడు తెర కిందకి దింపేస్తారు. ఆ తెర మీద మన ఇష్టం వచ్చినవి వ్రాయకూడదు. ఆ భవిష్యోత్తర పురాణంలో వర్ణిస్తారు, లక్ష్మీదేవి పాదాలలో ఉంటుంది స్వస్తిక్ అనేటటువంటి గుర్తు. అందుకని ఆ ఒక్క స్వస్తిక్ మార్కు ఒక్కటే వెయ్యాలి ఆ తెర మీద. వేసే తెర కిందకి దింపేసినప్పుడు ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు. అది సుముహూర్తం. అన్యోన్య దాంపత్యానికి జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అంతేకాని కళ్యాణ మంటపంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్షతలు వేసే వరకు గూడదారిపోతున్నా కూడా ఒకళ్ళ తల మీద ఒకళ్ళు చేతులు పెట్టుకుని అలాగే కూర్చోవలసిన అవసరమేం లేదు. ఇయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అని అడుగుతాడు వరుడు. నేను తన కళ్ళల్లోకి చూసినది, తను నా కళ్ళల్లోకి చూసినది సుముహూర్తముగాక. అందుకు తెర కిందకి దింపుతారు. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం వివాహకాండలో. శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిగేటటువంటి రోజులలో మీకు 2 వైవిధ్యాలు కనపడతాయి. మగపెళ్లి వారి తరపున ఆడవారు వెళ్ళరు. అందుకే దశరథ మహారాజు గారి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి కళ్యాణానికి వెళ్ళలేదు. ఆడవాళ్ళు వెళ్ళేవారు కాదు. ఇక 2 సుముహూర్తము అంటే పాణిగ్రహణం. చేతిని చేతితో రాసి పట్టుకోవాలి. వివాహకాండకి ఎందరో పెద్దలు వ్యాఖ్యానాలు చేశారు. పురుషుడు ఆడపిల్ల చెయ్యి కింద పెడుతుంది. పురుషుడు చెయ్యి పట్టుకునేటప్పుడు తన అరచేతితో రాసి పట్టుకోవాలి. వేళ్ళు అరిచేతులు తగలాలి. తగిలితే కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారు. కన్యాదానం చేస్తాడు, పిల్లవాడికి స్నాతకం చేస్తాడు. వేళ్ళు మాత్రమే తగిలి అరిచేతులు తగలకపోయినా, అరిచేతులు తగిలి వేళ్ళు తగలకపోయినా ఆ కాలమునందు ఆ మంత్రం జరుగుతున్నప్పుడు దేవతలు కొడుకులో కూతుళ్ళో ఎవరో ఒకళ్లే పుట్టేట్టు అనుగ్రహిస్తారు. కాబట్టి పాణిగ్రహణానికి అంత వ్యాఖ్యానం ఉంది ఆ మంత్రానికి. కాబట్టి ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణింగృహ్ణీశ్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. ఓ రామ, ఈమె నిన్ను అనువర్తిస్తుందయా, మహాపతివ్రత. నీడ నిన్ను ఎలా విడిచిపెట్టకుండా ఉంటుందో ఈమె నిన్ను అలా ఉంటుంది. ఎందుచేత రామాయణాన్ని బాగా అర్థం చేసుకోవాలి. భార్య శాంతి స్థానము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. పురుషుడు బయట ఎంత కష్టపడి, ఎంత ఆవేదన పడి ఇంటికి రానివ్వండి, ఏమిటోనే ఇంత మాట పడ్డానే అని పురుషుడు ఆర్తి చెందుతుంటే కన్న తల్లిలా తల మీద చెయ్యేసి ఎందుకు బెంగపెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు లేడు, ఆయన మిమ్మల్ని కాపాడతాడు, బెంగపెట్టుకోకండి అని భార్య అన్న ఒక్క మాట పురుషుడు రాత్రి నిద్రపోయేటట్టు చేస్తుంది. మీ చేతకానితనం మొదటి నుంచే ఇంతే కదూ అనొక్క మాట అందనుకోండి, బయట అన్న అన్ని మాటల కన్నా కత్తితో పొడిచినట్టుంటుంది పురుషుడికి. భార్య శాంతి స్థానం పురుషుడికి. పురుషుడి ఉద్వేగములన్నీ ఎక్కడ అణిగిపోతాయంటే భార్య దగ్గర అణిగిపోతాయి. అందుకే భార్య అనువర్తిస్తుంది భర్తని. మీరు శ్రావణ శుక్రవారం చారుమతి వృత్తాంతం చదివితే ఆవిడ పూజలు చేసింది, ప్రదక్షిణాలు చేసింది, అందుకు ప్రత్యక్షమైంది లక్ష్మీదేవి అని లేదు. అత్తగారిని మామగారిని సేవించింది, భర్తని అనుగమించింది, అందుకు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. పతివ్రతా ధర్మం అంటే భర్తని అనుగమించుటయే. కాబట్టి ఈమె నిన్ను అనుగమిస్తుంది. ఎలా అనుగమిస్తుందో తెలుసా రామ? నువ్వు నడిచి వెడుతున్నప్పుడు ముళ్ళ పక్క నుంచి వెడుతుంటే నీ నీడ ముళ్ళ మీద పడుతుంది. అంతేకాని నేను ముళ్ళ మీద పడను అందో నీడ. నువ్వు ముళ్ళలోంచి వెడితే ముళ్ళ మీద పడుతుంది, నువ్వు రాళ్లలోంచి వెళ్తే రాళ్ల మీద పడుతుంది. నువ్వు అంతఃపురంలో ఉంటే అంతఃపురంలో ఉంటుంది, నువ్వు అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఉంటుంది. నువ్వు అంతఃపురంలో ఉన్నా నీ శాంతికి ఈమెయే కారణం, నువ్వు అరణ్యంలో ఉన్నా నీ శాంతికి ఈమెయే కారణం. నీకు ఈమె శాంతి స్థానం అవుతుందయా. ఇది జనకుని యొక్క హృదయం. కాబట్టి పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. గర్వంగా చెప్పుకున్నాడు, ఈమె నా కూతురు, ఈమెకి ఇటువంటి సంస్కార బలాన్ని అందించాను నా కూతురికి, నీకు ధర్మపత్నిగా ఇస్తున్నాను. చతుర్థీ విభక్తి వెయ్యట్లేదు, ఇదం నమమా అని. ఆమె నా కూతురు కాబట్టే నన్ను కూడా ఉద్ధరించగలదు తన నడవడి చేత. కొడుకైతే ఒక వంశాన్నే ఉద్ధరిస్తాడు, కూతురు తన యొక్క సత్ప్రవర్తన చేత 2 వంశాల్ని ఉద్ధరించగలదు. అందుకే సీతామహాసాధ్వి 2 వంశాల్ని ఉద్ధరించగలిగింది నా తల్లి. అటువంటి సీతమ్మని నీకు ఇస్తున్నానన్నాడు. వెంటనే లక్ష్మణుడి వంక తిరిగాడు. తిరిగి ఓ లక్ష్మణ రావయ్యా అని, లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళా దిజ్యతామయ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే మా భూత్కాలస్య పర్యయ. ఆలస్యం చెయ్యవద్దు, సుముహూర్తం దాటిపోతుంది, రా స్వీకరించమని లక్ష్మణస్వామికి ఊర్మిళనిచ్చి వివాహం చేశారు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మా బ్రవీజ్జనకేశ్వర శృతకీర్త్యా మహాభాగో పాణింగృహ్ణీశ్వపాణిన.
ఆ భరతుణ్ణి పిలిచి మాండవిని, శత్రుఘ్నుణ్ణి పిలిచి శృతకీర్తి చేత పాణిగ్రహణం చేశారు. కళ్యాణాలు పూర్తయిపోయాయి. అక్షతలు వేశారు, ఆశీర్వచనం చేశారు. పరమ సంతోషంగా నలుగురికి కళ్యాణాలు పూర్తయిపోయాయి. కళ్యాణాలు పూర్తయిపోయిన తర్వాత ప్రధానంగా ఇంత గొప్పగా మరి రాముడు తండ్రి చేసిన సంబంధం అని చెప్పి అంత నొక్కి చెప్పి చేసుకున్నాడు కదా, వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉన్నదని ఒక పెద్ద ప్రశ్న ఏర్పడవచ్చు. మహర్షి అందుకే బాలకాండలో సీతారామ కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేసేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ముగింపుతో పూర్తి చేశారు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇతి గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అన్నారు. రాముడు సీతమ్మని ప్రేమించాడు. రాముడు సీతమ్మని ఎంతో సంతోషంగా తన జీవితంలోకి స్వాగతించాడు. ఏ కారణం చేత? ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇతి, నన్ను కన్న తండ్రి, నా యోగక్షేమములను చూసే తండ్రి, ఎవరు నా పక్కన భార్యగా ఉంటే నేను సుఖపడతానో తెలుసున్న తండ్రి, ఆమెని నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు. ఈమె తగినది కాదని నేను తొందరపడితే మా నాన్నగారి వివేచనని తప్పు పట్టినట్టు. అందుకని ఈమె నాకు తగిన ఇల్లాలని రాముడు ప్రేమించాడు. రాముడు ఈమె నాకు తగిన ఇల్లాలు మా నాన్నగారి చేత నిర్ణయం చేయబడిందని ప్రేమించడం మొదలు పెడితే సీతమ్మ తల్లి ఆయన హృదయంలోకి చీరిపోయింది. సీతారాముల దాంపత్యం అంటే ఒకరి మనసు ఒకరి దగ్గర ఉండడం. ఇది కట్టకడ వరకు అంతే. ఆఖరికి యుద్ధకాండ అయిపోయి సీతారాముల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తే అందరికీ అన్నీ ఇచ్చేశాడు రామచంద్రమూర్తి. అన్ని కానుకలు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తరువాత సీతమ్మ తెల్లటి బట్టల జత ఒకటి చేత్తో పట్టుకుని తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం తీసి పట్టుకుంది. అందరికీ అన్నీ ఇచ్చేశాంగా, హనుమకు కూడా ఇచ్చేశారు. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుంటారు హనుమ. తెల్లటి బట్టలు ఇచ్చేశారు హనుమకి. ఇంకెవరికి ఇవ్వాలి? అందరికీ ఇచ్చాంగా, మళ్ళీ మెడలో ముత్యాలహారం తీసి అలా పట్టుకున్నావు ఎందుకు అన్నారు అనుకోండి రామచంద్రమూర్తి. ఇంకా ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉండడం ఏమిటి? ఎవరి కోసం తీసి పట్టుకుందో అర్థం అవ్వాలి రాముడికి. అదే వాళ్ళిద్దరి దాంపత్యం అంటే. వెంటనే రాముడు అన్నాడు, ఎవరి కోసం పట్టుకుందో రాముడికి తెలుసు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సంతయ. అపారమైనటువంటి పౌరుషం కలిగిన వాడు, పాండిత్యం కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, అన్నిటినీ మించి నీ సౌభాగ్యానికి కారణమైన వాడు, నువ్వు నా పక్కన చేరి ఇవాళ ఇలా కూర్చుని ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైన వాడు ఎవరై ఉన్నాడో వాడికి ప్రత్యేకంగా కానుకివ్వాలని నీ మెడలోంచి ముత్యాలహారం తీసి పట్టుకున్నావన్న విషయం నాకు తెలుసు సీత ఈ అన్నారు. వెంటనే హనుమ చేతిలో పెట్టింది సీతమ్మ. సీతారాములంటే ఒకటే హృదయం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులైన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. వివాహం చేస్తే శుభలేఖ మీద సీతారాముల ముద్ర లేకుండా వెయ్యవద్దు. సీతారాములే ఆదర్శ దాంపత్యం. ఆదర్శ దాంపత్యం అన్న మాట ఎక్కడైనా చెప్తే సీతారాముల్నే ముందు చెప్తాం. ఎందుకని? ఒక్కటే మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అంతకన్నా నేను మాట్లాడక్కర్లేదు. ఒక పురుషుడి కీర్తంతా ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే భార్యను ఆశ్రయించి ఉంటుంది. మీరు రామాయణంలో చూడండి, రాముడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, రాముడి కష్టం కన్నా సీతమ్మదే కష్టం రామాయణంలో. కష్టం అన్న మాటకు అర్థం ఏమిటంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి లేకపోవడం కష్టాలలో కల్లా పెద్ద కష్టం. ఎంత కష్టంలో ఉండనివ్వండి, చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే కష్టం తగ్గుతుంది. రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, చెప్పగలడు. సీతమ్మకి ఎవరున్నారు? నా వారన్నవారు లేరు. ఒక్క ఆడది శిశుపావృక్షం కింద కూర్చుని ఉంటే ప్రతిరోజు వచ్చి రావణుడు దుర్భాషలాడుతున్నాడు. అంత కష్టంలో ఉన్న నా తల్లి దగ్గరికి హనుమ వెళ్ళి, అమ్మా వచ్చి నా భుజం మీద కూర్చో అమ్మా, తీసుకెళ్ళిపోతానన్నారు. నువ్వే అంగుష్ట మాత్రం అంత ఉన్నావు. ఎందుకని? సుందరకాండలో సీతాన్వేషణం చేస్తున్నప్పుడు సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంచప్య మారుతి వృషదం చగమాత్రసన్ బభువాద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. బొటనవేలంత రూపాన్ని పొంది అన్వేషణం చేశారు. ఇంతున్నావు, నీ భుజం మీదనే కూర్చోనా, కింద పడిపోనా, కోతి బుద్ధి బయట పెట్టుకున్నావయా నవ్విందమ్మ. బ్రహ్మచారి, అమ్మమ్మమ్మ ఎంత మాట నేసావమ్మా, నేనంటే ఇంతే అనుకుంటున్నావా, చూడమ్మా నా రూపని పెరిగారు. మేరమందర శంకాచౌవభౌ దీప్త నలప్రవహ అగ్రత వ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. మేరు పర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెరిగిపోయి చూడమ్మా నా రూపం, వచ్చి కూర్చో భుజం మీద, నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పిస్తానన్నారు. అమ్మవారంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు నాకు కొడుకు లాంటి వాడివైనా భర్త నా పక్కన లేనప్పుడు నేను నిన్ను ముట్టుకోను, కూర్చోను. ఏమనుకోవద్దు హనుమ, అలా రాను. నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్లాలండి.
ఎగిరి గంతేసి సీతమ్మ తల్లి హనుమ యొక్క భుజం మీద కూర్చుని వచ్చేసి ఉంటే నా నోటితో నేను అనకూడదు. ఉన్నాడో లేడో కూడా వార్త తెలియనప్పుడు 10 నెలల పాటు భర్తని స్మరించడం తప్ప అసలు రెండవ ఆలోచన రాకుండా సీతమ్మ నిలబడింది కాబట్టే ద్వాపరయుగం కూడా మారిపోయి కలియుగం వచ్చినా వాడవాడలా సీతారాములకు ఆలయం కట్టి పూజ చేస్తున్నాం. సీతారాముల పేరు చెప్పుకొని కళ్యాణ వివాహాలు చేస్తున్నాం. అటువంటి సీతారాములు, అటువంటి దాంపత్యం లోకంలో ఎక్కడైనా ఒక వివాహం చెప్తే వాళ్ళ వరకు మాత్రమే పరిమితం. అది కళ్యాణం ఎందుకైందో తెలుసా? సీతారాములది నరులుగా పుట్టి వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారంటే బ్రహ్మచర్యం విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. అది చెప్పుకుంటే ఫలితం మనకెందుకు వస్తుంది? ఏది చెప్పినా ఎవరు చెప్పాలి? శంకర భగవత్పాదులు చెప్పాలి, మహానుభావులు. శంకరాచార్యుల వారు శ్రీరామ కర్ణామృతంలో సీతారామ కళ్యాణ వైశిష్ట్యాన్ని చెప్పారు. సీతమ్మ తల్లి చేతిలో పట్టుకుంది. ఏం పట్టుకుందో చెప్పలేదు. ఆ చేతిలో పట్టుకున్నప్పుడు కళ్యాణ మంటపంలో చుట్టూ కూర్చున్న వాళ్ళు చూశారు. చూసి అనుకున్నారు పద్మరాగమణులు పట్టుకుంది అనుకున్నారు. పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. ఆ పద్మరాగమణులు పట్టుకుంది, అవి పోస్తుందిలా ఉంది రాముడి మీద అనుకున్నారు. ఆ తల్లి ఇలా 2 చేతులు పైకెత్తి రాముడి తల మీద పెట్టి విడిచిపెట్టింది. విడిచిపెడితే సీతమ్మ చేతిలో ఎర్రగా పద్మరాగమణుల్లా ఉన్నవి రాముడి తల మీద పడుతున్నప్పుడు వీళ్ళ సత్కుంద ప్రసూనాయితాహ కాదు అవి ఆ పద్మరాగమణులు కావయ్యా, మల్లెపూలు పోస్తోంది అన్నారు. మల్లెపూలు పడ్డట్టుగా పడ్డాయి. ఇప్పుడు ఆ మల్లెపూలు అనుకున్నారు, అవి రాముడి మీద పడ్డాయి. ఆయన శ్యామలకాయ కాంతి కలిత, శ్యామల వర్ణంలో ఉంటాడు. ఉన్న కారణం చేత ఆయన మీద పడేటప్పటికీ అవి పద్మరాగమణుల్లా ఉన్నవి ఇంద్రనీలమణుల్లా మారిపోయి. ఇప్పుడు అసలు ఆవిడ పద్మరాగమణులు పోసిందా, మల్లెపూలు పోసిందా, ఇంద్రనీలమణులు పోసిందా తెలియలేదు. ఈలోగా రాముడి మించి దొల్లి కింద పడ్డాయి. అప్పుడు చూశారు అవి ముక్తాహ, ముత్యాలు. అంటే ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ వెనక్కి తిప్పండి. ముత్యాలు సీతమ్మ తల్లి చేతిలో ఉంటే పద్మరాగమణుల్లో ఉన్నాయంటే ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి. ఆవిడ చేతుల్లోంచి పోసినప్పుడు మల్లెపూలలా ఉన్నాయి, తెల్లగా ముత్యాలు కనుక. రాముడి తల మీద పడితే ఇంద్రనీలమణుల్లో ఉన్నాయి. రాముడి శరీరం నుంచి కింద పడితే ముత్యాలని తెలిసిపోయింది. ముక్తాస్తా ముక్తాహ అన్నమాట వేశారు. అంటే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని విన్నా, సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదివినా, సీతారామ కళ్యాణం చేసినా ప్రసాదం ఏమిటి అంటే ఆ శ్వేతాక్షతలు, తలంబ్రాల బియ్యమే మనకి ప్రసాదం. ఎందుకని అంటే మనం తలంబ్రాలు పోసుకుంటే 3 అడుగుతాం. యజ్ఞో మేకామ సమృద్ధ్యతాం, మేము యజ్ఞం చెయ్యడానికి సమర్థత కలుగుగాక, మాకు ఐశ్వర్యము కలుగుగాక, మాకు సంతానము కలుగుగాక అని అడుగుతాం. సీతారామ కళ్యాణంలో పోసుకున్నటువంటి తలంబ్రాల్ని తీసి తల మీద వేసుకున్నా, చదివినా, విన్నా దాని వలన ఏమి కలుగుతుంది అంటే యజ్ఞ సమృద్ధి కలుగుతుంది. లోకమంతా ధర్మంతో నిలబడి నెలకి 3 వానలు పడతాయి. ఇక ప్రజో మేకామ సమృద్ధ్యతాం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. శ్రియో మేకామ సమృద్ధ్యతాం, ఐశ్వర్యం లేని దరిద్రులు బాధలో ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం కలిగి కోరికలు తీరుతాయి. ఇన్నిటిని తీర్చగలగడం కాదు, లౌకికమైన కోరికలు కాదు, ముక్తాస్తా. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని మనసుతో చూస్తూ పారాయణ చేసిన వాడు మోక్షాన్ని కూడా పొందుతాడు. అంత గొప్ప కళ్యాణ ఘట్టం. ఎందుకని? సీతమ్మ మాయాస్వరూపిణి. శివధనుర్భంగం చేశాడు అంటే మాయను వహించగలిగిన వాడు, మాయని భరించగలిగిన వాడు, మాయని నియమించగలిగిన వాడు పరబ్రహ్మమని నిరూపణమైన ఘట్టము సీతారామ కళ్యాణం. అంత గొప్ప కళ్యాణ ఘట్టం అని శంకర భగవత్పాదులు ఫలశ్రుతి చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.